ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని డేగల ప్రభాకర్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డేగల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకం ఉంచి కూటమి పెద్దలు పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ప్రభాకర్ రావు తెలిపారు. పరిశ్రమలకు దిక్సూచిగా ఏపీని తీర్చిదిద్దబోతున్నామని, ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ రోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం. ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని పదంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను నా పరిధి. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ 16, 1960లో స్థాపించబడింది. ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్, దీర్ఘకాలిక లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి, వాళ్ళకి కల్పించడానికి, ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అనేక రకాలుగా దాదాపుగా 792 ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక 344 కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది. ఏపీఐడిసి ద్వారా అనేక కార్యక్రమాలు మున్ముందు జరుగుతాయి. అలానే మేము ఏదైతే ఎంఎస్ఎంఈ కానీ, ఏపీఐడిసి కానీ, ఏపీఎఫ్ఎఫ్సి కానీ అందరం కూడా కలిసి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అనేక రకాలుగా కృషి చేస్తాము. దానికి ఈ మధ్యనే మరి ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మరి బిజినెస్ పీపుల్ని, ఇండస్ట్రియలిస్ట్ని పెంచాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఆ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానిలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కడైనా కానీ కాన్స్టిట్యున్సీలో కూడా వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేయడానికి, దానికి తగ్గట్టుగా మేము కూడా ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పెట్టుబడికి సంబంధించిన లోన్లు ఇవ్వడానికి మా ఇంత సహాయ సహకారాలు అందరం కలిసి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ